జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తూ ఉండగా ఎడమ చేతికి గాయమైంది. యాక్సిడెంట్ ప్రచారాన్ని ఖండించారు జూనియర్ ఎన్టీఆర్. గాయం చిన్నది, వదంతులు నమ్మదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన టీం చెప్పుకొచ్చింది. 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. మంగళవారం దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. త్వరలోని ఇతర షూటింగ్లకు కూడా హాజరవుతా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టీం ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ఎడమ చేతికి గాయమైన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం దేవర షూటింగ్కి సంబంధించి అవును దేవర షూటింగ్ దాదాపుగా పూర్తయిన మాట వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తూ ఉండగా ఎడమ చేతికి గాయమైంది. కొద్ది రోజుల క్రితం ఆయన చేతికి గాయమైన అంశానికి సంబంధించి మనం చూసాం. ఈ నేపథ్యంలో మరో గాయం ఇప్పుడు ప్రస్తుతం ఆందోళన కలిగించింది. ఇన్ఫాక్ట్ అభిమానులకు సంబంధించి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ పోస్ట్ మీరు చూడొచ్చు. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్స్ ఆఫీస్. మిస్టర్ ఎన్టీఆర్ ఎట్ తారక్ 9999 has sustained a minor sprain to his left wrist a couple of days ago while working out in the gym. His hand has been immobilized with a cast as a precautionary measure. Despite the injury, Mr. NTR has completed the shoot of Devara last night and is now the cost will be off in a couple of weeks and he will be back at work soon. And to the meantime, we request that speculation regarding this minor injury is avoided అంటూ కూడా చెప్తున్న సందర్భం. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ ఈ షూటింగ్లో ఎప్పటి నుంచి పాల్గొనబోతున్నారు అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి గాయమైన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ షూటింగ్స్కి ఎప్పుడు పాల్గొనబోతున్నారంటూ కూడా చెప్తున్న సందర్భం. సచిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఎడమ చేతికి కొద్ది రోజుల క్రితం షూటింగ్ లో స్వల్ప గాయం అన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే గాయం అయిన అనంతరం కూడా తను షూటింగ్ లో పాల్గొనడం, జిమ్ కు వెళ్ళడం వల్ల ఆయనకు మళ్ళీ ఎడమ చేతికి మళ్ళీ బెనికింది అని చెప్పి తెలుస్తుంది. మణికట్టుకు చిన్నపాటు బెనికి వచ్చిందని చెప్తున్నారు. అయితే వైద్యులు 2 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటికీ తను షూటింగ్ లో పాల్గొనడం వల్లనే మళ్ళీ ఇది రిపీట్ అయిందని చెప్పి సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే షూటింగ్ కి వెళ్ళడం వల్లనే ఇది మళ్ళీ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తంగా 2 వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా వైద్యులు చెప్పినప్పటికీ వినకపోవడంతో మళ్ళీ జిమ్ కు వెళ్ళడం వల్లనే ఈ బెన్కు వచ్చినట్లు చెప్తున్నారు. అయితే దేవరా షూటింగ్ మాత్రం పూర్తి అయింది. షూటింగ్ పూర్తి అయిన అనంతరమే తను మళ్ళీ షూటింగ్ కి పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 వారాలు మాత్రం రెస్ట్ తీసుకోమని చెప్పి వైద్యులు చెప్పారని చెప్తున్నారు. సచిన్ రైట్ సాగర్, మొత్తంగా అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తూ ఉండగా ఎడమ చేతికి గాయమైంది. యాక్సిడెంట్ ప్రచారాన్ని ఖండించారు జూనియర్ ఎన్టీఆర్. గాయం చిన్నదే అన్న వదంతులకు సంబంధించి నమ్మద్దంటూ కూడా అవును గాయం చిన్నదే, అయితే ఈ అంశానికి సంబంధించి వస్తున్న వదంతులను నమ్మదంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టీం అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. 2 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. మంగళవారం దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. త్వరలో ఇతర షూటింగ్లకు హాజరవుతాంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేతికి గాయం కావడం అభిమానులు ఆందోళన నెలకొంది. దీంతో వదంతులు కూడా ఆ స్థాయిలోనే వ్యాపించాయి. ఇటు సోషల్ మీడియాలో ఇన్ఫాక్ట్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా కూడా ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది, వదంతులకు తావిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. ఇదే అంశం ఇప్పుడు ప్రచారంలోకి వెళ్ళింది. ఆయనకు గాయమైంది అని ఇబ్బందిగా ఉన్నారంటూ కూడా వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఇటువంటి వదంతుల్ని నమ్మదంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీం చెప్పుకొచ్చింది. త్వరలోనే ఆయన ఇతర షూటింగ్లకు హాజరవుతారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అఫ్కోర్స్ గాయమైంది అయినప్పటికీ కూడా ఆయన దేవర షూటింగ్లో పాల్గొన్నారు. అది చిన్న గాయమే, పెద్ద బాధపడవలసిన ఇబ్బంది లేదు. ఆయన ప్రజెంట్ ఆ గాయం నుంచి కోలుకుంటున్నారు. త్వరలోనే ఇతర షూటింగ్లకు కూడా ఆయన హాజరవుతారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీం కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.